నా కోడలికి నేను హారతిస్తాను. కుంకుమ నీళ్లతో తన పాదముద్రలు ఇంట్లో పెట్టిస్తాను. బంగారాజు, నువ్వు లోపలికి వెళ్లి అగ్గిపెట్టి తీసుకురా. అలాగే అమ్మగారు. నీ అడుగులు ఇంట్లో పెడతావా? ఏదో ఒకటి చెయ్యాలి. ఈ క్షణం నుంచి ఇదే నీ పుట్టిల్లు, ఇదే నీ మెట్టినిల్లు. నిన్ను కోడలిగా అంగీకరిస్తూ ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం. కుంకుమ నీళ్లలో కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. రామ్మా. ఇంకేం ఆలోచించకమ్మా. అత్తారింట్లో అడుగు పెట్టేశావు, వెనకడుగు వెయ్యకు. మా ఇంటి మహాలక్ష్మిలాగా నువ్వు ఇంట్లోకి రా. రామ్మా. బంగారాజు, ఇవి బయట పారే. అలాగే అమ్మా. ఆగండి, ఆగండి. బామ్మగారు,
ఏంటి బామ్మగారు ఇది? ఒక పక్క నన్ను కోడలు కోడలు అంటూ ఇంట్లో పెట్టుకున్నారు, ఇంకో పక్క విడాకులు రాలేదని అహల్యకి హారతులు పడుతున్నారు. ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని కుంకుమ నీళ్లతో తన పాదముద్రలు ఇంట్లో వేయిస్తున్నారు. తను ఇంటి లక్ష్మీదేవి అయితే మరి నేనెవరు? శల్య దేవతనా? దరిద్రపుదాన్నా? చూడమ్మా, నువ్వుండరా. మరి తను చేసిన పనేంట్రా? నేను తన చెంప మీద మాత్రమే కొట్టాను, కానీ తను నా పెద్దరికం మీద కొట్టింది. నేనొద్దన్న పని చేసి ఆ పరాయి దాని కోసం నన్ను అవమానించింది. ఎవరమ్మా పరాయి వాళ్ళు? అహల్య పరాయిదా? తను ఇంటి కోసం ఎంత చేసిందో నీకు తెలీదా? వదినగా తన ఆడపడుచు శ్రావ్యని కాపురానికి పంపించింది. కోడలిగా నా మీద పడ్డ నిందని తన మీద వేసుకుని నా పరువు నిలబెట్టింది. ఈరోజు కోర్టులో గౌతమ్ గౌరవాన్ని కాపాడింది. అలాంటి మనిషి నీకు పరాయిదాన్లా కనిపిస్తుందా? అయినా అహల్య ఇంటి కోడలని కోర్టే చెప్పాక ఇంకేంటమ్మా? తన ఇంటి కోడలని మేము ఒప్పుకున్నాం, ఇంకెవరు ఒప్పుకోవాలి? అహల్య మా కోడలని ఇంకా ఎంతమందికి చెప్పాలమ్మా? అయితే ఈ అతిథికి ఏం చెప్తావురా?